వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. అంటే అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త రాష్ట్రం ఎట్లా ఏర్పడింది, ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి ఇప్పుడు 18 నెలలు కాంగ్రెస్ సర్కార్ పాలిస్తుంది రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ప్రజల దగ్గరికి అయింది, మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా లేదనే అంశాలను సతీష్ రావుకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఏం నడుస్తుంది మరి ఈ 18 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది? గతంలో పొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ ఇక్కడ కొనసాగాడు. అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనికి వ్యత్యాసం ఏంటి? కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చాను కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం అవసరం, తెలంగాణ పల్లెల్లో ఏం అవసరం, తెలంగాణ పల్లెల్లో ఉన్న వృద్ధులకు ఏం అవసరం, తెలంగాణలో ఉన్న చెరువులకు ఏం అవసరం, తెలంగాణ చుట్టూ పోయే గోదావరి కృష్ణ మీద ఎట్లా దాన్ని అడ్డం పెట్టి మనకు తీసుకురావాలి, ఆ విధంగా కేసీఆర్ గారి ఆలోచన ఉండే. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన అన్ని చేయకుండా చెప్పనే చేస్తున్నారు. అదే అందాల పోటీ. మరి వారి అందాల పోటీతోటి ఎవరికి లాభం, ఎవరికి లబ్ధి చెందుతుందో తెలియదు. చూడాలి, వేచి చూడాలి. సో ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పటికి 18 నెలలు అయిపోయింది, 100 రోజులు అని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. అంటే ప్రతి గ్యారంటీని మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రజలకు అందిస్తామని చెప్పేసి సర్కార్ చెప్పింది. ఇప్పటి వరకు 6 గ్యారంటీలల్లా 420 హామీలు, 6 గ్యారెంటీలు కుదిస్తే అందులో 13 ఉన్నాయి. ఈ 13లో ఏమేమి ఇంప్లిమెంట్ అయినాయి, మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందినాయి అని చెప్పేసి 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు. అర గ్యారెంటీ కూడా ప్రజలకు ఇప్పటి వరకు అందలేదు. 6 గ్యారెంటీలు, 420 హామీలు, అది చెప్పడం వరకే అయిపోయింది. ప్రజలు కూడా దాని మీద దాదాపుగా 18 నెలల నుంచి ఆశ చాలించుకున్నారు. మీరు పోయి మైకులు పెట్టండి, తిట్టకుండా ప్రభుత్వ పెద్దలను తిడుతున్నారు. వాళ్ళు రావని ఆల్రెడీ ప్రజలు కూడా డిసైడ్ అయినట్టే కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరేమో కాలేదు అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం అన్ని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో, ముఖ్యమంత్రి మాట మీద ఉంటుండో అన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం చేసిండు, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అన్నారు, అది ఇచ్చారు, కరెంటు ఉచితం అన్నారు, రైతు భరోసా ఇచ్చారు, రైతు రుణమాఫీ కూడా చేసిన ప్రభుత్వం ఇదే. సో ఇప్పుడు మళ్ళీ సన్నబియ్య కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టారు. ఈ రాష్ట్రంలో విజయవంతంగా ప్రభుత్వము, ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండేదే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రభుత్వం ఆ దశల్ని ఆలోచించి ముందుకు పోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అరుణ్, మీరు చెప్పినట్టు మహాలక్ష్మి పథకము, గ్యాస్ సబ్సిడీ అన్నారు కదా, ఆ సబ్సిడీ పూర్తిగా ఎక్కడ ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది కూడా ఆగిపోయింది, ఎవరికి రావట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడైతే స్లమ్లల్లా, బస్తీలల్లా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు వీళ్ళు ఆల్రెడీ లీజ్ స్టార్ట్అవుట్ చేసిండ్రు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మహాలక్ష్మి పథకం అని పెట్టిండ్రు. మహాలక్ష్మి పథకం బస్సు స్కీమ్ అని ఒకటి పెట్టిండ్రు. దాంట్లో బస్సు స్కీమ్లో బస్సులు ఏం పెంచలేదు, ఉన్న సర్వీసు ఉన్న బస్సులే ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే లేడీస్ మహిళలతో పోవడం ఇబ్బంది జరుగుతున్నది. ఆడ రకరకాలుగా పంచాయతీలు అవుతున్నాయి, రకరకాల యుద్ధాలు అవుతున్నాయి బస్సులల్లా. ఎక్కడ లేనిది తీసుకొచ్చి ఇక్కడ యుద్ధం పెట్టిండ్రని రకరకాల తిట్లు గవర్నమెంట్ పెద్దల మీదకి వస్తున్నాయి వాళ్ళు ప్రజలు బస్సులలో. ఎందుకంటే బస్సులు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఫ్రీ సెటిల్ లేడీస్ అని ఎక్కువ బస్సులు పెంచాలి. బస్సులు ఇంప్లిమెంట్ ఒక స్కీమ్ మనం తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ బస్సులను కనుక తీసుకొచ్చి కొత్తవి, దాంట్లో ఓన్లీ ఫ్రీ సెటిల్ బస్సులు లేడీస్ అని బస్సులు కొత్త రూట్లలో మహిళల కోసం బస్సులు పెట్టి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాని మీద ప్రజలు లబ్ధి పొందేవాళ్ళు. మీరు ఒకటే బస్సు, పాత సర్వీసులు, మేము వేసిన బస్సులు, మా టైర్లు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు ఫ్రీ బస్ అని పెట్టి ప్రజలను ఆడబెట్టేసి చాట్ల తవుడు పెట్టి కుక్కల పంచాయతీ లెక్క పెట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారు, పేమెంట్ చేయగలుగుతారు, టికెట్ తీసుకోగలుగుతారు, భార్యాభర్తలు ఫ్రీ బస్సు వాళ్ళు ఎక్కరు, భార్యాభర్తలు టికెట్ తీసుకొని బస్సు ఎక్కుతారు. అది కూడా పోయింది కదా. ఇప్పుడు ఎవరైతే అర్జెంటుగా పోవాలో, ఎవరికైతే బయటకు పోవాలో వాళ్ళందరికీ ఫెసిలిటీస్ తగ్గిపోయింది. బిలో ప్రావర్టీ కింద ఉన్న వాళ్ళే బస్సు ఎక్కుతారు. ఆ బస్సు ఎక్కే వాళ్ళు సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు 60, 65, 70 ఏళ్ళు అయినా మామూలు గరీబ్ వాళ్ళు టికెట్ తీసుకుని ఎక్కాల్సి వస్తుంది కదా. ఎక్కేది కూడా నిలబడే ప్లేస్ లేదు. అంటే మీరేమో ఇట్లా చెప్తున్నారు, వాళ్ళేమేమంటున్నారు అంటే ఎప్పుడు తిరగని విధంగానే జనాలు బస్సులు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ ఆదాయం దేవాలయ శాఖలకు చాలా ఆదాయం పెరిగింది అని చెప్పేసి డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కూడా, డిప్యూటీ సీఎం గారైనా ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా వాళ్ళు ఆదాయం గుడుల నుంచి వస్తుందని ఇప్పుడు అంటారు. అప్పుడేమో ప్రతిపక్షం ఉన్నప్పుడు గుడులకి వెళ్ళి ఆదాయం తీసుకుంటురా అని ఒకసారి అంటారు. బస్సులతోటి ఫ్రీగా టికెట్ ఇచ్చాం కాబట్టి గుడికి కొబ్బరికాయలు, చిట్టీలు పెరుగుతున్నాయని ఇప్పుడు అంటున్నారు.
అది వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు క్లారిటీ లేదు, వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, దేవుడు లేదు, ఏం లేకుండా అంత గాలిలో అయిపోయింది వ్యవహారం. కొంతమంది మాత్రం బీఆర్ఎస్ నాయకులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి చేయకుండా ఒట్టిగా పుకారులు చేస్తున్నారు, ప్రభుత్వం పడిపోతుందని. అంటే ఇప్పుడు షేర్లింగంపల్లి విషయానికి వస్తే ఎర్రబల్ సతీష్ రావు అంటే ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. సో ఆయన కూడా ఇలాంటి ప్రచారం చేయడానికి సిద్ధంగానే ఉంటుండు. ఈ ప్రభుత్వంలో ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ఇతను ముందంజలో ఉంటాడు అని చెప్పేసి కూడా మీకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం చాలా మంది అంటే మీ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు మీ కాన్స్టిట్యున్సీలో మీ మీద కూడా ప్రభుత్వం పడిపోవద్దని ప్రభుత్వం పడిపోవద్దు, ప్రభుత్వం కంటిన్యూ ఉండాలని మా బాస్ కేసీఆర్ గారు లక్షల మంది మీటింగ్లో రజతోత్సవ సభలో చెప్పిండ్రు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పిండ్రు, 5 ఏళ్ళు వీళ్ళు ఉంటేనే ఇంకా జీవితంలో కాంగ్రెస్ గుర్తు, చేతి గుర్తు జనానికి అది అంటేనే ఇట్లా విరక్తి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూ ఉండాలనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూ ఉండాలనేదే మా అభిమతం కూడా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మధ్యలో పోయిందనుకో మేము ఉంటే కంటిన్యూ ఇచ్చేవాళ్ళమని మళ్ళీ ప్రాపగండా చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని దించే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదని డైరెక్ట్ కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు చెప్పినాక ఇంకేముంటుంది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అన్నారు. 2 వాయిస్ వచ్చాక ఇంకా మిగతా వాళ్ళ 3వ వాయిస్ ఏమి ఉండదు, అక్కడ క్లియర్ అయిపోయింది. అక్కడ ఈ రోజు అమెరికాలో కూడా డలౌస్లో కూడా సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ వరంగల్లో కూడా ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సభ ఏర్పాట్లకు అన్నీ ఎలాంటి అవసరాలు కావాలన్నా ఎలాంటి సౌకర్యాలన్నా ప్రభుత్వం సహకరించింది. ఎన్ని బస్సులు కావాలన్నా మేము మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఇచ్చినాం. అప్పుడే మా మంత్రిని పొన్నం ప్రభాకర్ని ఇక్కడ పిలిచి నేను చెప్పా, అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ బాగా ఉండాలి, ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే పాలకపక్షం దాన్ని చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి ఆ ఆలోచనతో నేను ఆ సభకు అన్ని ఏర్పాటు చేస్తే ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడి మా యంత్రాంగంతో మాట్లాడి చేస్తే అయినప్పటికి గిడ ఒక్కసారి గిడ కేసీఆర్ నా పేరు ఆ సభలో మాట్లాడాలంటేనే భయపడ్డాడు. అస్తు సహకారం చేసిన ఆ సభకు నేనని చెప్పేసి సరే అది భయపడ్డాడు. కేసీఆర్ చరిత్ర ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణ ఏ విధంగా పరిపాలించిండు, పాలనలో ఏ విధంగా సెక్రటరియట్ కట్టిండు, ఏ విధంగా అమరుల స్థూపం చేసిండు, ఏ విధంగా 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం చేశారు, ఏ విధంగా ఈరోజు మీరు పెట్టిన అందాల పోటీల అందాల బామలు పోయి ఏ విధంగా చూసి వాళ్ళు ఊహించి కేసీఆర్ అని సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచానికి ఇప్పుడు మాకు బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసీఆర్ చేసిన పనులు కేసీఆర్ గారు చెప్పుకోలేదు. కేసీఆర్ గారు చేసిన పనులకు బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, వాళ్ళే మాకు హైప్ తీసుకొచ్చేది వాళ్ళే. ఎందుకంటే మేము కట్టిన ప్రతి దగ్గరికి అందాల పోటీలో పార్టిసిపేట్ చేసిన తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ చూసిండ్రు. సెక్రటరియట్ ఎవరు కట్టారు, అందాల పోటీలు అంటే వాళ్ళు అన్ని రీసెర్చ్ చేస్తారు. బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఎవరు కట్టారు, ఎక్కడన్నది. యాదగిరి గుట్ట పోయారు, అది చూశారు, అక్కడ రీసెర్చ్ చేశారు. రామప్ప దగ్గర కూడా యునెస్కో దాన్ని తీసుకుపోయి మనం పెట్టినాం ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు ఎవరు పెట్టారు, దీన్ని ఎట్లా రికమెండ్ చేశారు, ఏ విధంగా జరిగింది, ఏ ప్రభుత్వం జరిగింది, ప్రతిదీ మాకు బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడున్న ప్రభుత్వం. మేము చెప్పుకోలేదు. దురదృష్టం ఏంటంటే మేము చెప్పుకోలేదు చేసినాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. అధికారం నుంచి పోయారు కాబట్టి ఇప్పుడు పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ముఖ్యమంత్రి ఆయన బాధ్యత. అంటే ఆయన బాధ్యత అని కాదని ఎవరు అనట్లేదు. కాకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేవు, అది లేదు, ఇది లేదు అని అసెంబ్లీ అన్నారు. కాబట్టి ఆనవాళ్ళను ప్రజలు ప్రపంచానికి మళ్ళీ వాళ్ళే అంబాసిడర్ అని మేము చెప్తున్నాం. ఓకే, రైట్. అది వాళ్ళే అన్నారు, ఇది వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నాం. అందుకే బ్రాండ్ అంబాసిడర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టారు. అంటే పిఆర్సీలు పెంచుతాము, డిఏలు ఇస్తాము, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న సీఎం మాత్రం మాట మారవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగస్తులకు 2% ఉన్న ఉద్యోగస్తులకు ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వము. ఏ పథకాన్ని ఆపి ప్రజలకున్న పథకాలు అంటే 98% ఉన్న ఈ జనాభా పథకాలను ఏది ఆపి మీకు జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి నన్ను కోసుకొని తినండి అంటున్నాడు. ఈ వాక్యాన్ని ఎట్లా చూస్తారు? జనరల్గా ముఖ్యమంత్రి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో విధంగా సోర్స్ తీసుకురావాల్సిందే తప్ప అట్లంటే 2014లో కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. రైట్. 2015లోనో 16 లోపలనే యాదాద్రి పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఇమ్మీడియట్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు. సీట్ వచ్చి కూర్చున్న రోజు నుంచే వర్క్ స్టార్ట్ అయింది. మిషన్ కాకతీయ అని పెట్టిండ్రు. మన ప్రాంతంలో చెరువులు ఉంటాయి. చెరువులన్నీ పుడక తీయక పోయేసరికి లేవర్గా అయింది, మట్టిపోయి. దాన్ని ఏం చేసారు, ఫస్ట్ స్టెప్గా దాన్ని తీసుకున్నారు. దాని తర్వాత ఏం చేసినాము, చెరువులు
డెప్త్ కొట్టించి దాంట్లో నీళ్ళు ఆపి దానికి మన దగ్గర ఒక సామాజిక వర్గం ఉంటుంది, ముద్రాజు సామాజిక వర్గం. రైట్. వాళ్ళు చేపల వేట మీద డిపెండ్ అయి ఉంటారు. దానికోసం ఎందుకు మన దగ్గర చేపలు తగ్గినాయి? చిన్న చిన్న మండలాల్లో తాలూకాలో కూడా మనకు వైజాగ్ నుంచో, గుంటూరు నుంచో, రాజమండ్రి నుంచో, కాకినాడ నుంచో ఐసు డబ్బాలలో రావాలి, చేపలు ఇక్కడ తినాలి. ఈ సంస్కృతిని మార్చాలని ఉద్యమం ఉన్నప్పటి నుంచి కేసీఆర్ గారు అన్నిటి మీద అనాలిసిస్ చేసిన ప్రకారం ఈ చేపలను కూడా మిషన్ భగీరథ కాగానే చేప పిల్లల కోసం టెండర్ ఇవ్వడం జరిగినది. అంటే సూక్ష్మంగా ప్రతి చిన్న విషయం కూడా ఎక్కడ తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఫస్ట్ చెరువు డెప్త్ కొట్టాలి. డెప్త్ కొట్టినాక దాని మీద ఒక కమ్యూనిటీ ఆధారపడి ఉన్నది. ఆ కమ్యూనిటీ కోసం ఏం చేయాలి? దాంట్లో చేప పిల్లలకు టెండర్ ఇవ్వాలి, చేప పిల్లలను తీసుకొచ్చిపోయాలి. తర్వాత మన దగ్గర ఇంకొక కమ్యూనిటీ ఉంది, యాదవ కమ్యూనిటీ ఉంది. యాదవ కమ్యూనిటీ అందరినీ గొర్రెలు కాచుకోమని చెప్పలేదు, ముద్రాజు కమ్యూనిటీని అందరినీ చేపలు పడి ఎవరైతే దాని మీద డిపెండ్ అయ్యి ఊర్లో ఆగిపోయి ఉన్నారో వారి కోసం మాత్రమే ఆ ఫెసిలిటీస్ కోసం దాని కింద ఎవరైతే వాళ్ళు యూనిట్ కింద పెట్టుకున్నారో దాని కింద యాదవులకు షిప్ కూడా ఇవ్వడం జరిగినది. ఎందుకంటే మన దగ్గర ల్యాండ్ ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, గడ్డి ఉన్నది, మేసే ఆస్కారం ఉన్నది. కాకపోతే ఆ ప్రొడక్షన్ మనం గవర్నమెంట్ వాళ్ళకి సహకారం చేయలేదు. ఇందిరాగాంధీ కూడా ఒకప్పుడు బర్రెలు అవన్నీ స్కీములు ఇచ్చింది. మరి కేసీఆర్ ఇచ్చినట్టే గొర్రెలు ఇస్తారు అంటారు. ఇందిరాగాంధీ బర్రెలు ఇస్తేనేమో అప్పుడు తప్పుడు లేదంటే ఇక్కడ అనగారిన పిల్లలు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు బడికోవడం కేసీఆర్కి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి చేపల పెంపకం మీరు చెప్పినట్ల బర్రెలు గొర్రెలు ఇచ్చేసి వాళ్ళ నా స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఈ చేస్తున్న ప్రయత్నము అని చెప్పేసి పదే ఒక్క నిమిషం పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ బడుగు బలహీన వర్గాలకు పిల్లలకు విద్యార్థులకు కావచ్చు ఈ యావత్ ప్రజానికానికి అంటే సబ్బండ వర్గాలకు హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేరినట్లన్నా? ఏ హామీ నెరవేరలేదు వాళ్ళది. మేము ఇయని హామీలు నెరవేర్చినాము కేసీఆర్ అని చెప్పినాము. మేము చేప పిల్లలు వేస్తామని చెప్పలేదు, యాదవ సోదరులకు గొర్రె పిల్లలు ఇస్తామని చెప్పలేదు, వృద్ధులకు కంటి వెలుగు అద్దాలు పెట్టిస్తామని ఎలక్షన్లో చెప్పలేదు. కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పథకం ప్రపంచంలో ఉంటుంది. ఒక ప్రభుత్వము ఒక ఆడపిల్ల పెళ్లికి 1,16,000 ఇస్తారనే స్కీమ్ లేదు, భారతదేశంలో కాదు ప్రపంచం లేదు. ఓన్లీ తెలంగాణలో దాన్ని పుట్టించింది సృష్టికర్త కేసీఆర్ గారు. రైతు బంధు అనే విషయము ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మన భారతదేశం లేదు, ప్రపంచం లేదు. ఒక రైతుకు సబ్సిడీ ఇచ్చేది, రైతు అకౌంట్లో నేరుగా డైరెక్ట్ టింగ్ 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 అని అకౌంట్లో పడే ఆ ఫెసిలిటీస్ తీసుకొచ్చి మూలకున్న భూములను కూడా కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే దానికి ఇంకొక 10-15,000 ఎకరాన్ని వేసుకొని దాన్ని క్లీన్ చేసి దాని చెట్లు తీసేసి దాన్ని సాగులో తీసుకురావడం జరిగినది. దానివల్లనే కదా 3-3.5 కోట్ల రైస్ పెరిగింది. ఒక ఈజీగా ఏదో నెంబర్ 1 తెలంగాణ వచ్చిందని చెప్పడం దాని వెనుక కేసీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి కష్టం, ఆయన రక్తం దారబోసి ఆయన చెమట నిద్ర మానాలు అన్ని బంద్ చేసుకొని ఆలోచించే తప్ప ఈ రాష్ట్రం ఆ విధంగా 10 సంవత్సరాలు అభివృద్ధి కాలేదు. ఇదేంటంటే వీళ్ళు వేగ్గా ఏది పడితే అది చెప్పిందే చెప్పి అబద్ధం చెప్పి నిజం కింద పడిపోయింది, అబద్ధం పైన తేలాడింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మార్పు అన్నారు. కానీ అక్కడ కూడా మార్పులో కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారు మాకు కావాలి, కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి అనుకుంటాం. ఆ స్థానిక నాయకుడు, స్థానిక లీడరో లేకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఆయన మీద వ్యతిరేకత తప్ప కేసీఆర్ ఇస్ ఎవరికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్కు ఉండే ఇది చరిత్రలో ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది, దాన్ని ఎవరు తుడిచేయలేరు. కేసీఆర్ ఇట్లా అన్నాడు, వాళ్ళు యాదవ సోదరులు గొర్రెలే కాసుకోవాలా, ముద్రాజులు చేపలు పట్టాలి, అట్లా కాదు. దాంట్లో కొంత సామాజికం, మనుషులకు గొర్రెలు కావాలి, మనుషులకు చేపలు కావాలి, మనుషులకు గౌడ సోదరుడు కావాలి, పైకి ఎక్కేవాళ్ళు అన్ని కావాలి. అన్నిటికీ వాళ్ళు ఎవరైతే పర్సన్ బలవంతంగా తీసుకొని చేపలు బలవంతంగా తాడ్చెట్టు ఎక్కమంటామా? వాళ్ళ వృత్తి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేసింది కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుల వృత్తులను ప్రోత్సహించింది మీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నారు, అంతే కదా? మరి ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది కదా ఇలాంటి సబ్బండ వర్గాలకు, ఆ హామీలన్నీ ఏమైపోయినాయి? హామీలు కాదు, ఇంకా విచిత్రం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ జిల్లా పోతే ఆ జిల్లా దేవుడి మీద ఒట్టేశారు, ఏ డిస్టిక్ పోతే ఆ డిస్టిక్ మీద ఒట్టి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓట్లేశారు. ఓట్లేసి ఈ రోజు మన 100% రుణమాఫీ అయిందా? కాలేదు. మరి ఎక్కడుంది ఆడ నిబద్ధత? ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర? మీరు ప్రతి దేవుడి దగ్గర పోతే ఒట్టేశారు, ప్రతి దర్గా పోతే ఒట్టేశారు, ప్రతి చర్చి దగ్గర ఒట్టేశారు. ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అన్ని 3 రోజుల ముందు బిర్లా మందిర్లో
వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టిండ్రు, ఆరతి దగ్గర పెట్టిండ్రు, ఆ నుంచి పోయినరు, నాంపల్లి దర్గా దగ్గర పెట్టిండ్రు, ఆ నుంచి పోయినరు, చర్చిలలో పెట్టిండ్రు, ప్రతి దగ్గర పెట్టి జనాన్ని నమ్మించిండ్రు. పెట్టింది సోషల్ మీడియాలో తిప్పి జనాన్ని నమ్మేటట్టు చేసిండ్రు. నమ్మిన జనం మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు నమ్ముతారో నమ్మరో అని పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రతి గుళ్ళో ప్రమాణం చేశారు, ప్రతి దేవుడి మీద ప్రమాణం చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్ ఎక్కడికి పోతే అక్కడ ప్రమాణం చేశారు. మరి దానికి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు, పూర్తిగా కాలేదు. ఒకవేళ మీరు అయింది అన్నాడు అనుకో, మేము కాలేదు అంటున్నాం, మేము ప్రతిపక్షాలు ఉన్నాం, మేము కాలేదన్నప్పుడు దీనికి నిబద్ధత ఎవరు? బ్యాంక్ మేనేజర్, బ్యాంకులు ఇచ్చిన వాళ్ళు చేయాలి. అంటే డైరెక్ట్ బ్యాంక్ ఆడ లోన్ పెట్టొచ్చు కదా. మా దగ్గర 100% రుణము రైతు రుణము ఉండే, దీంట్లో 80% ఇచ్చాం, దీంట్లో 60% ఇచ్చాం, దీంట్లో 70% బోర్డులు పెట్టమనండి, అయిపోద్ది కదా. దాంట్లో మీడియా మొత్తం కవరేజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పింది కదా ముఖ్యమంత్రి, ఏదో కొంతమందికి 20% అది 80%. ఇది వేగ్గా ప్రభుత్వం ఏంటంటే ప్రజలు మర్చిపోతారు వేగ్గా. కొన్ని పెద్ద పెద్ద పత్రికలు ఉన్నాయి, కొన్ని మీడియాలు ఉన్నాయి. మా కేసీఆర్ గారికి ఫస్ట్ నుంచి మా తెలంగాణ వాళ్ళకి రావడం ఇష్టం లేదు, మా ఉద్యమము వాళ్ళకి ఇష్టం లేదు, ఈ తెలంగాణ రావడము వాళ్ళకి ఇష్టం లేదు. అప్పటి నుంచి మా మీద యాంటీ రాసే ఆ పత్రికలు అది మా కంటిన్యూ మమ్మల్ని వేటాడుతూనే ఉంది. అది వేటాడుతూనే ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంటే ఇక్కడ అధికారంలో ఉంది, పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ దేశంలో. వాళ్ళే ఇచ్చినాము అని చెప్పేసి మేము ఇస్తేనే ఇక్కడ తెలంగాణ వచ్చింది ఇంప్లిమెంటు. ఈరోజు మేము ఇచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మా పార్టీ మీదనే పెత్తనం చెలాయించడం ఏంటి, మమ్మల్ని ఎదిరించడం ఏంటి అని చెప్పేసి చరిత్రక పుట్టలుగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చెప్పుకునే మాట ఇది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ 1956లో జవహర్ లాల్ నెహ్రూ కనుక కలపకపోతే, రైట్, మీరు మాకు మోసం చేసి మా రాష్ట్రాన్ని కలపకపోతే 6 శతాబ్దాలుగా తెలంగాణ వెనకబడకపోవు. 6 శతాబ్దాల వెనకబాటుతనానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. 1000 మంది పైచూలకు పిల్లలు చచ్చిపోయినరు, దానికి 1969లో ఉద్యమం వచ్చింది, దానికి కాంగ్రెస్ పార్టీయే. ఒకసారి 11 మంది ఎంపీలు గెలిచినరు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఏం లేకున్నా గెలిచినరు, దానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దాన్ని మళ్ళీ అప్పుడున్న చెన్నారెడ్డి గారు తీసుకుపోయి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆ ఉద్యమాన్ని నీరుగార్చినరు. దానికి అయోమయంలో ఆగా ఉన్న పరిస్థితుల్లో 2001లో కేసీఆర్ గారు 3 మంది ఒక డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే, తెలుగుదేశం రూలింగ్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమానికి వచ్చి పిడికెడ మందిని పట్టుకొచ్చి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఉద్యమం నడిపించి ఆ ఉద్యమానికి ఒక బాటస్గా పెట్టి ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమం లేపడము ఆపడం, ఎలక్షన్లు గెలవడము రాజీనామా చేయడం, ఎలక్షన్లు గెలవడము రాజీనామా. భారతదేశ చరిత్రలో 6 ఎంపీలు రాజీనామా చేసిన చరిత్ర ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో 6 ఎంపీలు ఒక రాష్ట్రం కావాలి, ఒక క్లాస్ కావాలని రాజీనామా చేసింది లేదు. ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుండి తెలంగాణ లేదు, తెలంగాణ ఎక్కడుంది అంటే ఒక్కటే ఒక స్టేట్మెంట్కు కేసీఆర్ గారు రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్లో పోటీ చేసి మళ్ళీ గెలిచింది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కువ సార్లు పోటీ చేసి గెలిచిన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కరే ఉన్నారు. కేసీఆర్ గారికి రికార్డు ఉంది, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. 14 సార్లు దాదాపుగా గెలిచిండ్రు, 14 సార్లు ఎలక్షన్ రాజీనామా చేయడం గెలవడం, రాజీనామా చేయడం గెలవడం. అంటే 1000 మంది పిల్లలు చనిపోయినరు, 11 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఈ రాష్ట్రం మరి ఏ విధంగా తీసుకురావాలనే దీని మీద కేసీఆర్ గారు మేధో మదనం చేసి మేధావులందరితో కూర్చొని సబ్బండ వర్గాలను ఏ విధంగా పోకుండా ఏ విధంగా దీనికి పోవాలి, దానికి ఒక డైరెక్షన్ పెట్టి, దానికి ఒక జేఎస్ఎన్ పెట్టి, దానికి ఒక రోడ్డు మీద వంట వార్పని పెట్టి, దానికి ఎన్ని రకరకాలుగా ఇప్పుడు వాళ్ళే మనం చూస్తున్నాం. అప్పుడున్న నాయకులు కొంతమంది మేము ఇంట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళ నాయకులు ఈరోజు ఒక చిన్న పదవులు రాగానే ఆ నాయకులు ఒక మాట కూడా మాట్లాడతలేరు. దానికి కేసీఆర్ గారికి త్యాగాలతోటి పదవులకు ఆశపడి ఉద్యమాన్ని త్యాగం చేసింది కొంతమంది నాయకుడు. ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసి వచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఇంకెవరు రారు, సాటి లేరు. ఎందుకంటే పార్టీకి వచ్చినాక నిలబడి ఉద్యమం జెండా పట్టుకొని పార్టీ పదవులు తీసుకోలేదు. ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం వారికి ఉన్న పదవులను త్యాగం చేసి వచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. వచ్చిన వ్యక్తి ప్రజలకు పిట్టల్లా రాలిపోతుంటే పిల్లలు చూడలేక అమర నిరాహార దీక్ష చేసి తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు కనుక 12-11 రోజులు నిమిషంలో ఉండి కొద్దిగా అటు ఇటు అయితే పరిస్థితి ఏముండేది. ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్లో ఒక మెంబర్. కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంది ఇక్కడ, పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మా కొలీగ్ ఒకడు అక్కడ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో
తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి దాని సంగతి ఏంది? అది ఏమన్నా అయితే ఎట్లా? మన సభ్యుడు, మన పార్లమెంట్లో ఒక మెంబర్, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ నిలదీస్తే, గవర్నమెంటు ఆల్రెడీ సోనియా గాంధీ మనకు మాటిచ్చి 9.5 ఏళ్ళు దగ్గరగా 13-14 ఏళ్ళు మనతోటి పోటీ, మనం కమిట్మెంట్ చేసి పార్టీతోటి ఇస్తామని చెప్పి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి అన్ని వదిలేసి, ఎంపీలు మళ్ళీ వదిలేసి, మళ్ళీ నిలబడి, మళ్ళీ గెలిచి, అంటే ఇవన్నీ కాకుండా కూడా ఉద్యమం చేస్తే ఆ రోజు పార్లమెంట్లో చర్చలు అయితే మొత్తం దేశమంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో అని. లేకుంటే పొట్టి శ్రీరాములకు పట్టిన పరిస్థితే మన కేసీఆర్ గారు కూడా పట్టేది ఉండే. ఆ పార్లమెంట్లో చర్చ, పార్లమెంట్లో మెంబరు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తీసుకురావాలని చెప్పి ఫోర్స్ చేస్తే ఇచ్చిన తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులకి ఇంకేముంటుంది? అంటే సోనియా గాంధీ తాత మొత్తం నాశనం చేసిన తెలంగాణను 60 సంవత్సరాలు 6 దశాబ్దాలుగా ఈ తెలంగాణ వెనుకబడతానని కారణం కాంగ్రెస్ పార్టీ. సోనియా అసలు కలపకపోతే మాకు అడుక్కునే పరిస్థితే లేదు కదా. మమ్మల్ని ఎందుకు కలిపినారని అడిగేదే కదా క్వశ్చన్. మాకు 60 సంవత్సరాలు 6 దశాబ్దాలుగా నష్టం జరిగింది తెలంగాణకు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారు ఇక్కడ డబ్బు ఇక్కడే, ఇక్కడ వనరులు ఇక్కడే, ఇక్కడ ప్రాంతం ఇక్కడే, ఇక్కడ అభివృద్ధి చేస్తే భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది మేము. అప్పుడు వాళ్ళు ఇచ్చినట్టయితుందా, కేసీఆర్ తెచ్చినట్టయితుందా? దానికోసం అంటున్నాం కేసీఆర్ గారు తెచ్చిండ్రు. కేసీఆర్ గారే తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత. ఈ పేరు చరిత్రలో ఎప్పుడు ఉంటుంది. దీన్ని ఏదో మిస్మరేజ్ చేయాలి, మళ్ళీ చెప్పిందే చెప్పి సోనియా గాంధీ సోనియా గాంధీ ఎందుకు ఇస్తుంది? సోనియా గాంధీ అంటే అప్పుడున్న, ఇప్పుడు ప్రజెంట్ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడున్న ఎంపీ క్యాండిడేట్స్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. అప్పుడు మేము కూడా కొంతమంది మాకు ఆంధ్ర వాళ్ళు ఆ సమావేశమాల్లో ఎంత ఇబ్బంది పెట్టారు అని చెప్పుకున్న వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ తోటి కొంత కమాండ్లో గెలిచిన వాళ్ళు ఆడ. మేము కూడా తెలంగాణ మాకు కండు వేసుకున్నారు, కాంగ్రెస్ కండు బీఆర్ఎస్ కండు వేసుకొని ప్రజలకు గెలిచాం కాబట్టి మేము పట్టుకున్నారు. ప్రాంతం బిడ్డలు ఊర్లలో పోతే ఆప్షన్ లేదు వాళ్ళకు. తెలంగాణ మెప్పించి మేము తెలంగాణ యావత్ అగ్గే మడుతుంది. ఏ కాంగ్రెస్ తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేసిందంటే ఇక కాన్స్టిట్యున్సీ బోర్డు తిరుగుడు బంద్ చేసి ఆ ఉన్న ప్లే కార్డులు అక్కడ పట్టుకొని నిలబడు పెట్టుకున్నారు. ఆ మొత్తం ఇంత దిశకు తీసుకురానికి కారణం ఎవరు? తెలంగాణ సమాజాన్ని తట్టి లేపి ఒక సమాజం ఒక లైన్ లో పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కనుక లేకుంటే ఈ ఎంపీలు నిలబడేది ఎక్కడ? వాళ్ళు ఎందుకు నిలబడతారు? నిలబడకపోతే 60 ఏళ్ల నుంచి ఎందుకు నిలబడలేదు? మరి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కూడా వాళ్ళే ఉన్నారు. మరి అప్పుడు కేసీఆర్ గారు రాకముందు ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి పేరు వస్తుంది. సరే, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకున్నప్పటికీ అనుకున్న వాదన కరెక్టే అనుకుందాం. ఇక్కడ 9.5 సంవత్సరాలు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భారతదేశం స్వతంత్రం ఇచ్చింది బ్రిటిషా లేకుంటే మా కొట్లాట తీసుకొచ్చింది మహాత్మా గాంధీ? మరి ఇప్పుడు బ్రిటిషర్స్ ఇస్తామా లేకుంటే గాంధీ తీసుకొచ్చిందంటమా? గాంధీ తీసుకొచ్చిండ. మరి కేసీఆర్ కూడా సేమ్ గాంధీమా. కేసీఆర్ కూడా జాతి పితనే తెలంగాణకు. కేసీఆర్ ఇస్తారు కానీ బ్రిటిషర్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పాం కదా. మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేసిండ్రు. మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేసిండ్రు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినరు. కాబట్టి అప్పుడు బ్రిటిషర్స్ క్రెడిట్ ఇద్దామా, మహాత్మా గాంధీకి ఇద్దామా? ఇక్కడ సోనియా గాంధీ గారికి ఇద్దామా, కేసీఆర్ గారికి ఇద్దామా? తట్టి లేపి జనాన్ని, సామాజిక మనకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరించి మొత్తం నీట్గా అన్ని చెప్పి పద్ధతి ప్రకారం ఉద్యమం చేసి జనమంతా రోడ్డుకు వచ్చి ఆయన ఇంత కూడా అప్పటికి కూడా వాళ్ళ దగ్గర చలనం లేకుంటే, పిల్లలు పిట్టల్లో రాలిపోతుంటే, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య సర్వీస్ రివాల్వర్ తోటి ఆయన కాల్చుకొని చచ్చిపోతే, యాదిరెడ్డి పోయి అక్కడ సూసైడ్ చేసుకుంటే, ఢిల్లీ పార్లమెంట్ ముందట ఆత్మహత్య చేసుకుంటే, శ్రీకాంతాచార్య ఎల్బీ నగర్లో సూసైడ్ కాలబెట్టుకొని చచ్చిపోతుంటే, శ్రీకాంతాచార్య 70-80% చచ్చిపోయినా కూడా అన్న నాకేమొద్దు, నాకు తెలంగాణ ఒకటి రావాలన్నా, తెలంగాణ ఒకటి వస్తే బాగుంటుందన్నా, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నా చచ్చిపోయేటప్పుడు ఇచ్చిన లాస్ట్ మరణ వాంగ్మూలం తెలంగాణ కావాలని. ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ గారు దిక్కు దీవానం ఏం లేని పరిస్థితిలో ఇక లాభం లేదు, పిట్టలు వద్దు, ఇక వీళ్ళు చనిపోవద్దు, బిడ్డలు మీకోసమే తెలంగాణ, మీకు వచ్చే తెలంగాణ మీరు చచ్చిపోతున్నారని చెప్పి కంటిన్యూ కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఉంటే, అప్పుడు పార్లమెంట్లో చర్చలు జరుగుతున్న టైంలో, పార్లమెంట్ నడుస్తున్న టైంలో మా ఒక సభ్యుడు, ఈ సభ ఒక సభ్యుడు అక్కడ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో చావు బతుకులని బయట అక్కడ ప్రతిపక్షాలని నిలదీస్తున్న సమయంలో అప్పుడు విధి లేని చిదంబరం గారు రాత్రి 11 గంటలకు అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు నిరాహార దీక్ష మానారు. అప్పుడు కేసీఆర్ గారికి పోతుందా లేకపోతే సోనియా గాంధీ గారికి పోతుందా? సోనియా గాంధీ గారు ఇవ్వాలంటే కరీంనగర్లో ఎలక్షన్లో అప్పుడు చెప్పిండ్రు మీటింగ్లో, ఎమ్మటే 1-2 years ఇచ్చేస్తే ఇంత మాకు నష్టం జరిగిపోకపోయేది. సరే, అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది బలిదానం అయిపోయారు తెలంగాణ ఉద్యమంలో, అది వాస్తవమే మీరు చెప్పింది. సో మరి ఇప్పుడు వచ్చిన తెలంగాణను 9.5 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు. 9.5 సంవత్సరాలు కేసీఆర్
పాలిస్తే రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇక్కడ కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ సుఖ సంతోషాలుగా ఉండాలి, ఇంద్రమ్మ రాజ్యం ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. మరి 18 నెలల ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఎట్లా అభివృద్ధి చెందారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగులకు? అరుణ్ గారు, విషయం ఏమైందంటే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు సీఎం అయినారు. ఆయనకి ఇక్కడ ఏం కావాలో అన్ని చేసుకుంటూ వచ్చారు. చేసింది ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలేదు. రైట్. చేసిన దాన్ని పబ్లిసిటీ చేయలేదు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఏ రోజు కూడా ఒక దగ్గర టెంట్ వేసి కానీ, ఎల్బీ నగర్లో టెంట్ వేసి కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ 100 ఉద్యోగాలు 500 ఉద్యోగం వచ్చినోనికి వచ్చింది, ఇచ్చినోనికి ఇచ్చిండు, వాళ్ళు వచ్చినోడు సంతోషంగా ఉన్నాడు, పోయింది, అంతే అయిపోయింది. మనం చెప్పుకోలేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినాం. ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఎంత ఇప్పుడు సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్కు వాళ్ళు మా కేసీఆర్ గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎంత పెద్ద హంగామా చేద్దరు దానికి. అది ఎంత పెద్ద సెక్రటరేట్. ఇప్పుడు హైదరాబాద్లో అదొక ఐకాన్. ఈరోజు అంబేద్కర్ విగ్రహం, దాని ముందు అమరుల స్తూపం, అమరుల స్తూపంలో సెక్రటరేట్ రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ కనిపిస్తుంటది. అంటే ఇంత పెద్ద అది మూవ్మెంట్ చేసిన దాన్ని అంత ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం, ప్రజలకు ఎక్కువ చెప్పుకోలేకపోయినాం. అంటే చేప పిల్లలు టెండర్ చేయాలి, పెన్షన్, అది దాని ఎంతవరకు దానికి ఎంత వచ్చిందో మళ్ళీ మేము ఎక్కువ అభివృద్ధి ఎంత జరిగిందో అంత చేయలేదు. పని చేసుకుంటూ పోడే అయింది తప్ప దాని అది చేయలేదు, పబ్లిసిటీ చేయలేకపోయినాం. అంటే అబద్ధాలు ఈ టైపు, లేకపోతే ఈ పాలిటిక్స్లో ఇట్లా ఈ టైపు, ఇది సంస్కృతి కేసీఆర్ గారిది కాదు. కేసీఆర్ గారిది ఎప్పుడు పనిచేయడం, ప్రజలకి ఏం కావాలి, అదే ఎక్కువ జరిగింది. అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు బడే బాయ్ అంటాడు. మళ్ళీ ఇక్కడ బీజేపీ మీద, కిషన్ రెడ్డి మీద, సెంట్రల్ మినిస్టర్ మీద ఎందుకు అంత ఫైర్ అవుతుంటాడు? అంటే నరేంద్ర మోడీ ఇక్కడ బడ్జెట్ తెలంగాణకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కేవలం కిషన్ రెడ్డి మాత్రమే దాన్ని అడ్డుపడుతున్నాడు అంటాడు. ఒక్క ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కేవలం ఒక కేంద్ర మంత్రి దానికి సాధ్యమని అడ్డుపడడానికి సాధ్యమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇలాంటి? మా ప్రధానమంత్రి గారు ఇస్తాక కేంద్ర మంత్రి ఏముంటుంది? ప్రధానమంత్రి గారు ఒక ఎలక్ట్రిసిటీ దానికి ఇవ్వాలనుకోండి, ఆ కన్సల్టింగ్ ఎలక్ట్రిక్ మంత్రి నుంచి చెప్పేస్తారు, లేదా రైల్వే మినిస్టర్ నుంచి ఇవ్వాలి, రైల్వే దగ్గర నుంచి వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుకుంటారు? కాకపోతే ఏంటంటే వీళ్ళంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రతిదీ ఇప్పుడున్న మీకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయడము. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తారు. స్కీమ్ అనౌన్స్ కాగానే ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కాగానే లైన్గా పోయి ఉరికి లైన్లు కట్టేస్తారు, జనాలు తీసుకుంటారు, పేద ప్రజలు. తర్వాత దానికి ఒక 3 రోజుల ముందు రేషన్ కార్డులు అంటారు. 3 రోజులు మళ్ళీ బంద్ చేసి కూలీనాలి అన్ని బంద్ చేసి లైన్లు కట్టి మళ్ళీ మీ సేవలు ఉరుకుడు, కింద పడుడు, మీద పడుడు, మండల ఆఫీస్ బోర్డు, అటు బోర్డు, అది ఇచ్చేసారు. తర్వాత యువ వికాస్ అని కొత్తగా ఏదో స్కీమ్ తీసుకొచ్చారు. దానికి టకటక లైన్లు పోయి వేల అప్లికేషన్లు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు రిటర్న్ వచ్చింది ఒకటి కూడా లేదు. అంటే జనాన్ని వీళ్ళు ఎంతసేపు వాళ్ళ థింక్ ట్యాంక్ ఏ విధంగా ఉందంటే ఆలోచన విధానము ప్రజలను కన్ఫ్యూజ్లో పెడుతున్నారు. ఇదంతా పక్క పెట్టి సన్న బియ్యం ఇనాగ్రేషన్ అంటారు. సన్న బియ్యంది అది పూర్తిగా ఎక్కడ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాదు, ఇంకా కాలే, అది పూర్తిగా ఎక్కడ పబ్లిక్ లేదు. అంటే ఇదన్నీ అయిపోయినాక దీనికి ఒక్కొక్క దాని తర్వాత అప్పుడప్పుడు ప్రజలు మళ్ళీ బాగా అసంతృప్తి ఉన్నారు, ఏం చేయాలని మళ్ళీ ఏమనుకుంటారు, మళ్ళీ ఎంబటే ఇంకో కేసు అని, లేకపోతే ప్రతిపక్షం అనో, లేకపోతే ఇదనో, రకరకాలుగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ముఖ్యంగా అర్థమైంది. సో ఇప్పుడు 140 ఏళ్ళ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుంటాడు. మరి ఇప్పటికి 18 నెలలు అవుతుంది, మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగలేకపోతుంది? ఇప్పుడు జరుగుతుందని అంటున్నారు, ఇప్పటి వరకు జరగలేదు, జరుగుతుందని అంటున్నారు. జరిగితే మళ్ళీ మీ సామాజిక వర్గానికి కావచ్చు, ఇంకా మిగతా 6 మంత్రి స్థానాలు ఉన్నాయి అంటే మీ సామాజిక వర్గానికి మళ్ళీ మంత్రి వస్తాడని మీరు అనుకుంటున్నారు? మేము యావత్ తెలంగాణ మా సామాజిక వర్గం, మా బంధువులు, మా అన్నలు, మా తమ్ములు, మా సోదరులు అనుకున్నది కేసీఆర్ గారి ద్వారా మేము వచ్చాము. తెలంగాణ తెస్తే ఒక సామాజిక వర్గం బాగుపడుతుందో, లేకపోతే ఒక కులం బాగుపడుతుందో, ఒక సబ్బండ వర్గాల కోసమే ఇక్కడున్న అభివృద్ధి, ఇక్కడున్న నిధులు, ఇక్కడున్న ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది. మనమేమో ఎక్కువ నష్టపోతున్నాము. మన భౌగోళికం వేరు, మన ప్రాంతం వేరు. మనం భారతదేశం కంటే ముందు మనం బ్రిటిషర్స్ కింద లేము, మనం ఒక నిజాం నవాబ్ కింద ఉన్నాము. మన దగ్గర ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, ఇక్కడ భూముల సర్వే సరిగ్గా లేదు, మన పరిస్థితి వేరు. ఇది తెలంగాణ వస్తేనే ఇది బాగుంటుందని మేధో మదనంతో ఆలోచించి వారి రాజకీయ జీవితం పనంగా పెట్టి పదవులను రాజీనామా చేసి వచ్చిన నాయకుడి నుంచి ఉన్నోళ్ళం మేము. ఆ నాయకుడిని చూసుకుంటే 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెరిగిన వాళ్ళం మేము. కాబట్టి మాకు ఒక కులము 2 కులాల కోసం పనిచేసేవాళ్ళం కాదు.
ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం పక్క పెట్టండి. ఆల్రెడీ మంత్రులు కొత్త మంత్రులు వచ్చి చేసేది ప్రజలకు చేసేది ఏముండదు, పాత మంత్రులు చేసేది కూడా ఏం లేదు. ఆల్రెడీ ఓవర్ 13%, 18 months అయిపోయింది. భారత రాజ్యాంగం ప్రకారం, డెమోక్రసీ ప్రకారం వాళ్ళకున్న 5 ఏళ్లలో ఆల్రెడీ 18 ఏళ్ళు గడిచినది. ఇంకా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో చూడాలి. సో మరి ఎట్లా అనిపిస్తుంది పరిపాలన తీరు, ఏ విధంగా అనిపిస్తుంది? మరి ప్రజలందరూ ఏమనుకుంటారు? ప్రజలు మొత్తం పొరపాటు పడ్డాం, తప్పు చేశాం, ఉన్న మంచి నడిచేదాన్ని పోగొట్టుకున్నాం, అనవసరంగా రాంగ్ స్టెప్ వేసినామని ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చయానికి వచ్చారు. రైట్. ఆల్ వర్గ అన్ని ప్రజలు, వ్యాపారవేత్త, ఉద్యోగస్తుడు, రైతు కూలి, వ్యవసాయం చేసే అగ్రికల్చరిస్ట్, ప్రతి ఒక్కరు, గృహిణి, మహిళ, అందరు ఒకటే డిసిషన్కి వచ్చాం. మోసపోయాం, అబద్ధాలను నమ్మాం, నిజాన్ని కింద పోయింది, అబద్ధం తేలాడింది, ఆ తేలాడిన నిజమే మనం అబద్ధం నిజం అనుకున్నాం, మనం మోసపోయినాం. 100% ఒక కంక్లూజన్కి యావత్ తెలంగాణ వచ్చింది, ఆల్రెడీ డిసైడెడ్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ అతిపెద్ద ప్రాజెక్టు కట్టినాం బీఆర్ఎస్ వాళ్ళు గొప్పగా చెప్పుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ కమిషన్ నోటీసులు పంపించడం అనేది జరిగింది. రేపు 5 తారీఖు నాడు విచారణ సహకరించాలి అంటున్నారు. ఈ కమిషన్ ఇదంతా ఏంటంటే డైవర్షన్ కోసం. రైట్. కమిషన్ ఏముంటుందండి? కాళేశ్వరం అంటే ఒక పిల్లరు 2 పిల్లరు కాదు, 100 పిల్లర్లు, 100 కిలోమీటర్ల టన్నెళ్ళు, 100 కిలోమీటర్ల కాలువలు, 21 సబ్స్టేషన్లు, 3-4 పెద్ద పెద్ద రిజర్వాయర్లు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, 1 TMC అది. మల్లన్న సాగర్, కొండంపోచమ్మ సాగర్ది 50 TMC నీళ్ళు ఆపే కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు. దాని చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. అది మేము ఎంతైతే అదే మా ప్లేస్లో, కేసీఆర్ గారి ప్లేస్లో కనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండుంటే దాన్ని నెలకొకటి ఓపెన్ చేద్దరు. అది 3-4 ఏళ్ళు కాళేశ్వరం ఓపెనింగ్లకే సరిపోయేది. నెలకు ఒకటి ఓపెన్ చేసి 3-4 ఏళ్ళు కాళేశ్వరం ఓపెనింగ్ సరిపోయేది. ఓ సబ్స్టేషన్ ఓపెనింగ్, ఓ కాలు ఓపెనింగ్, ఓ చెరువు ఓపెనింగ్, ఉదాహరణకు చెప్పుకుంటారేమో అట్లా ఓపెన్ చేసేది. మన కేసీఆర్ గారు కాళేశ్వరం వరకు వచ్చిందంటే ఓన్లీ కాళేశ్వరం గారు చేశారు. కాళేశ్వరం ఒక పిల్లర్ పోయింది, పిల్లర్ పొంగినంత మాత్రాన దాన్ని చేయం కదా. ఎల్ఎన్టీ సంస్థ ఆల్రెడీ కమిషన్ NDS కూడా పంపింది. మీరు ముందు పూర్తి పరీక్ష చేయకుండా మునిగింది పోయిందని వాళ్ళు ఏమన్నారు. మళ్ళీ NDS మళ్ళీ 18 months తర్వాత కూడా మళ్ళీ ఏం నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ ఏం పంపిన లెటర్, రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోండి అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు రిపేర్ చేసుకుంటేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. కాకుండా ఏంటంటే ఇప్పుడు మేము మొన్నటిదాకా బాగలేదు అన్నాం కదా, ఇప్పుడే రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటది, దానికోసం ప్రజలకు నష్టం చేస్తున్నారు. అది రిపేర్ ఒక పిల్లలు రిపేర్ కాళేశ్వరం 2023 అనుకుంటా చాలా పెద్ద వరదలు వచ్చినాయి, అప్పుడు కూడా తట్టుకుని ఉంది. అన్ని అంత పెద్ద ప్రాజెక్ట్ చిన్నది అవుతుంది. ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ ఇది. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, ప్రజలకు దీనివల్ల ఒరిగేది ఏం లేదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు ఇక్కడ ప్రజలు పంటలు పండియలేరా, వాళ్ళు జీవనం మెల్ల సాగించలేరా? గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది, ఇంత ప్రచారం చేయవలసిన అవసరం లేదు, చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను చెప్తాను, కాళేశ్వరం రాకముందుకు గూగుల్ దొరుకుతాయి ఫొటోస్, రైట్, ఎవిడెన్స్ దొరుకుతుంది. ఓకే, నేను ఒక వాగు గురించి చెప్తా. కాళేశ్వరం రాకముందుకు ఆకేరు వాగు అని ఉంటుంది, మహిబాద్ ఆ ఏరియా నుంచి పోతుంది. అక్కడ మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ ఒక ఆకేరు వాగు నుంచి పోతే కాళేశ్వరం రాకముందుకు 1817, 16లో ఆ వాగులో ఎండాకాలం వస్తే ఎక్కడో దగ్గర ఒక మూలకు నీళ్లు ఉండేది, కాలువ కొట్టుకుంటూ వచ్చి నీళ్ళకు అంతా కొంచెం 1 feet or 2 feet ఉండేది. అక్కడ వచ్చి పశువులు తాగేది. అక్కడ ఏ అవసరానికైనా అక్కడే వాడుకునేటోళ్ళు ప్రజలు. దానికి దగ్గరలో ఒక 2-3 feetలలో ఇసుకలో ఇట్లా చెలిమ లెక్క తీసుకునేది వాటర్ గురించి. తీసుకున్నాక ఏమైంది, ఆకు పెట్టి తాగుదామంటే అది మురుకులు వస్తాయి కింద టచ్ అయితే. మనిషి కూడా పడుకొని మూతితోటి తాగేటోడు అప్పట్లో, బిఫోర్ కాళేశ్వరం. దాంట్లో మనిషి కూడా పడుకొని, అక్కడ పశువులు మూతితోటి తాగేది, మనిషి కూడా పడుకొని మూతితోటి తాగేది. అట్లాంటి ఆకేరు వాగులో 2019 తర్వాత అది డైరెక్ట్ కాళేశ్వరం వచ్చి పడే నీళ్ళు. అందులో కాళేశ్వరం పరివారక మహిబాద్ ఏరియాలో వాటర్ పాడితే ఆ పొలాలు వచ్చి ఆ వాగులో పడతాయి. ఆ వాగులో అప్పుడు కాళేశ్వరం స్టార్ట్ అయినాక ఎండాకాలం మేలో కూడా 20 feet నీళ్లు ఉంటున్నాయి, 20 feet వాటర్ వచ్చింది. ఇది లైవ్, ఇది ఎవ్వరు ఇది కాదు ఇది పోదు అన్ని దీని గురించి మాటలొద్దు. గూగుల్ డైరెక్ట్ గూగుల్ ఎత్తిపోయి ఫొటోస్ తీసుకోమని సరిపోద్దిగా, ఇది అంతెందుకు.
మేల ఒక 15 నెలల కింద మేల్ ఎట్లుండే, తర్వాత కాళేశ్వరం స్టార్ట్ అయినాక ఎట్లుందో ఒక్కసారి తీసుకుంటే అయిపోతుంది కదా, క్లియర్గా అర్థమైపోతుంది పిక్చర్. ఓకే, దీంట్లో ఇంకా ఇది యువత ఎక్కువ దీని గురించి ఆలోచన చేసి యువత ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మోసాలు యువత ఎక్కువ చూస్తే తప్ప ఈ తెలంగాణ బాగుపడదు. కేసీఆర్ది కూడా, కేసీఆర్ చేసిన ఉద్యమం కూడా రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవించిన రోజు. కాబట్టి దీని గురించి ఎక్కువ యువత మననం చేసుకుని యువతను బాగా థింక్ చేయాలి. యువత ఆలోచన చేసి కేసీఆర్ ఏం చేసిండు తెలియని వాళ్ళకి 10 మందికి చెప్పాలి. చెప్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే అబద్ధం ఆడుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ అబద్ధాన్ని ఒక అడ్డుకట్టేయాలి, నిజాన్ని బయటికి తీసుకురావాలి అనేది ఆల్రెడీ ప్రజలకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టండి, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు 2 సీట్లు కూడా రావు. వార్ వన్ సైడ్ అయిపోయింది, ప్రజలకు అర్థమైంది. ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడే మనం పంచాయతీ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడ గెలిచినా మా ఊళ్ళో గెలిచింది అంటారు. అంతే కదా, అబద్ధం. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది, అబద్ధాన్ని మనం చెప్తారు వాళ్ళు డైరెక్ట్. పార్టీకి సింబల్ ఉండదు. అవును, పంచాయతీ ఎలక్షన్ కు సింబల్ ఉండదు. రైట్, ఓకే. సింబల్ ఉండదు కాబట్టి అరుణ్ గెలిచాడు, లోకల్ ఎమ్మెల్యే వెళ్తాడని అరుణ్ ఉరుకుతాడు. దాన్ని ఎట్లా జడ్పీటీసీలు ఎంపీటీసీలు తీసుకోండి, అది సింబల్ మీద వస్తాం, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. అప్పుడు అంటే మీ ఓపు ఎట్లున్నది, మీ పార్టీకి సంబంధించింది ఓపు 99% ఉందని చెప్తాను కదా. 90% ఉందంటున్నాం, డైరెక్ట్ 90% ఉందంటున్నాం. అంటే వీళ్ళు ఇంత అభివృద్ధి చేసినామని ఎన్నికలకు పోతాము అని చెప్పేసి ఓన్లీ కేవలం బీసీ కులగాన కాలేదు కాబట్టి ఆగింది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, కులగన పోయినా ఏది పోయినా పంచాయతీ సర్పంచ్ లేకుండా ఇన్నేళ్ళు ఖాళీ ఉండకూడదు కదా. సర్పంచ్ ఉంటేనే అక్కడ ఊర్లో ప్రజలు అభివృద్ధి, సర్పంచ్ సాబ్ అనేవాడు వచ్చి చెప్పుకునేటోడు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం. ఊరుకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్ ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలా, ఇమ్మీడియట్ మండల ప్రజల ఎలక్షన్ పెట్టాలా, ఇమ్మీడియట్ జడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ ఆపకూడదు. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ రాజ్యాంగంలో అన్ని ఎలక్షన్స్ వెళ్ళిపోవాలి. గెలుపు ఓటమి సహజంగా, అందరు గెలిచిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు అందరు గెలవరు, లేకపోతే ప్రతిసారి పార్టీ కంటిన్యూటీ కాదు. గెలిచినా ఓడినా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, పార్టీ పనిచేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ముందు ఎలక్షన్స్ పెట్టాలి ప్రభుత్వం. చివరిగా అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇంకా ఎందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంత దుమ్మెత్తిపోయవలసిన అవసరం ఏముంది? మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ అని మాట్లాడుతుంటాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే 6 గ్యారెంటీలు 420 హామీలు చేయలేక ఏం చేయాలి? అది చేయలేక ఇప్పుడు మాకు మంచి పేరు ఉంది, వాళ్ళు చేయట్లేదు, మేము చేసి ఉన్నాం. కొన్ని స్కీములు వాళ్ళు మొత్తం ఆపేశారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సైట్ పెరుగుతుంది. మేము అప్పుడు కంటి వెలుగు ఉండే, కంటి వెలుగు వీళ్ళు కంటిన్యూ చేయట్లేదు. కంటి వెలుగు ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి సైట్ చూయించుకోవాలి. అద్దాలు పోయిన వాళ్ళు ఉన్నారు. మేము కంటి వెలుగు తీసుకొచ్చాక రూరల్లో, తాలూకాలలో ఆఫ్థమాలజీ కంటి డాక్టర్లకు మూసుకునే పరిస్థితి వచ్చింది. అద్దాల షాపులు కానీ, కంటి వెలుగు డాక్టర్లు కానీ, ఆఫ్థమాలజీ డాక్టర్లకు చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఫ్రీగా ప్రతి ఊర్లో ఇచ్చేసాం. అది ఎంత పెద్ద స్కీమ్. ఒకసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా వచ్చి చూసి నచ్చి వాళ్ళు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసారు. రైట్. అది ఇట్లాంటి స్కీమ్స్ కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. కేసీఆర్ గారు చేసింది కాబట్టి వీళ్ళకు ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు ఏం చేయట్లేదు అంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు డైరెక్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పడతారు, కేసీఆర్ గారి మీద పడతారు, బీఆర్ఎస్ నాయకుల మీద పడతారు. మీలాంటి ఇంటర్వ్యూలు చేసే మీలాంటి వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. అంతే. ఇది సమాజానికి తెలియకూడదు. 4-5 పేపర్లు పెద్ద ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేస్తారు. వాళ్ళు రాసిందే రాసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, స్టార్ట్ అయిన సన్నబియ్యం మొత్తం అని హెడ్డింగ్లు పడేస్తారు. అర్థమైందా? అది దానికోసం వాళ్ళు రాయించుకుంటారు. కాబట్టి మీలాంటి తీసుకువెళ్ళి లోపడెత్తేస్తారు, కేసులు పెడతారు, బుక్ చేస్తారు, లోపడేస్తారు. ఇప్పుడు మీరు బయట తీసుకొస్తారు వెలుగులో. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనం మాట్లాడేది తెలిసిపోతుంది కదా, తెలియకూడదు, జనానికి పోకూడదు కదా. కానీ ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. ప్రతిదీ పిన్ ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది స్టేట్ అంతా. కాబట్టి యాక్టివ్ అయిపోయింది, ఇంకా నడవదు. వాళ్ళకు ఏది చెప్పినా ప్రజలు కూడా ఏమంటుందంటే, ఒక పిల్లర్ వంగిందా పోతే బాగు చేసుకుంటే అయిపోద్ది కదా, ఒక పిల్లర్ కోసం ఎందుకు అని మామూలు ఊర్లల్లా ఇప్పుడు కమిషన్ వేసింది అంటున్నారు మీరు, కేసీఆర్ గారు. ఆ కమిషన్ దాని పరివారిక ప్రాంతం ముందు తిరగాలి. అక్కడ ప్రజలు ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెద్ద మనుషులు ఉంటారు. ధోతి కట్టుకునో గోసి పెట్టుకునో ఉంటాడు పొలం కాడ కూర్చొని. పెద్ద మనిషిని అడగాల. ఆయనకి ఏం తెలియదు లౌక్యం, ఆయనకి ఈ సబ్జెక్ట్ తెలియదు, టీవీలు తెలియదు, మోసం తెలియదు, ఏం తెలియదు, ఫెయిర్గా ఉంటాడు. ఆ కమిషన్ అక్కడ ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది లేదు. సుప్రీంకోర్టు జడ్జిలే మొన్న కామెంట్ చేశారు, కాళేశ్వరం ఇస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూస్తాం కదా. ముందు కాళేశ్వరం మళ్ళీ పోతాం కదా, ప్రజలు పోతారు. కాళేశ్వరం దగ్గర జరుగుతుంది. కాళేశ్వరం కేసీఆర్ గారు అక్కడ పోతుండంటేనే
ప్రజలకు మాకు కాళేశ్వరానికి బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ అని చెప్తున్నా నేను. కేసీఆర్ గారు కాళేశ్వరం గారు చెప్పుకోలేకపోయినాం, ఇంకెంతైతే పబ్లిసిటీ చేయాలో చేయలేదు, పథకాలకు ఎంతైతే ప్రజలకు సేవ చేసినామో చెప్పుకోలేదు. దానివల్ల ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి ఏదో విధంగా మేము పూరుస్తున్నామని మేమైతే అనుకుంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.